ఓర్పు ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలని సాధించి పెడుతుంది. దేవుడిచ్చేటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకున్న భక్తులు ఓర్పు ద్వారా వాటిని సంపాదించుకున్నారు. ఒక కంపెనీ వారు ఉద్యోగాలు ఇస్తామని వారు ప్రకటనలు చేశారు, పేపర్లకి విడుదల చేశారు. అప్పుడు 9 గంటల నుండి సాయంకాలం వరకు ఇంటర్వ్యూలు జరుగుతుంది. ఈ సమయానికి వచ్చిన వారికి ఇంటర్వ్యూ జరపబడుతుంది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వబడుతుంది అని పేపర్ ప్రకటన చేశారు. అయితే తెల్లవారిపాటికి కంపెనీ ముందు నిరుద్యోగులు ఇంచుమించు 300 మంది ఆ కంపెనీ బయట నిలబడ్డారు. కరెక్ట్గా 9 అయింది, ఇంకా తలుపులు తీయలేదు, వారు ఇంటర్వ్యూకి పిలవలేదు. అప్పుడు 300 మంది వచ్చారు. ఆ తర్వాత 10 అయింది, 11 అయింది, 12 అయింది, భోజనం టైమే అయింది. వీళ్ళు మనం పిలవరు, ఆకలిగా ఉందని చెప్పని వీళ్ళు ఉట్టిగా మనం మోసం చేయడానికి యాడ్ ఇచ్చారని కొంతమంది వెళ్ళిపోయారు. సరే, మిగతా వారు ఉన్నారు. సాయంకాలం 5 అయిపోయింది, ఇంకా వీళ్ళు ఇంటర్వ్యూ జరపరు, కనీసం డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు, మనల్ని మోసం చేశారని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలామంది ఇంకా మిగతా వారు ఉన్నారు. ఆ మిగతా ఒక ఉంటే వారు కూడా రాత్రి 12 అయిపోయింది, వీరు పిలవరని వాళ్ళు ఏం చేశారంటే వారు కూడా ఇక ఇదంతా ఉట్టుట్టి మరి వాగ్దానమే అని వారు వెళ్ళిపోయారు. చివరికి 2 మిగిలారు 300 మందిలో. ఆ 2 ఆ రాత్రి అక్కడే పడుకొని ఉన్నారు. అలాగే బెంచ్ మీద తలపెట్టి పడుకున్నారు. అలా పడుకున్న తర్వాత తెల్లవారి 6 అయింది. ఇంకా ఇంటర్వ్యూకి పిలుస్తారేమో ఆశతో ఉన్నారు. ఈలోపు తలుపులు తీశారు. ఆ కంపెనీ అధికారి వచ్చాడు. వచ్చి, ఏమయ్యా, ఇంటర్వ్యూకి వచ్చింది మీరేనా, మిగతా వారు ఏది అన్నాడు. వారందరూ వెళ్ళిపోయారు సార్ అని అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరిని చూసి, మీరు ఈ కంపెనీకి ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ కంపెనీకి మీ స్కిల్తో సంబంధం లేదు, మీ జ్ఞానంతో సంబంధం లేదు, మీ చదువుతో సంబంధం లేదు. ఈ కంపెనీలో ఉద్యోగం చేయటానికి ఓర్పు సహనముతో ఉంటే చాలు, వారు ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని అన్నాడు. ఈ కంపెనీలో పనిచేసేవారు ఓర్పుతో సహనముతో పనిచేయాలి, అప్పుడే వారికి కంపెనీలో ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఆ దానికి అర్హులు మీరిద్దరయ్యారు కాబట్టి ఈ కంపెనీలో మీరు ఇద్దరికి ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యారని వారిద్దరికి ఆ ఉద్యోగులు సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఉన్నతమైన కంపెనీలో. దేవునికి స్తోత్రం. మిగతా వారందరూ కూడా ఓర్పు పట్టలేక వాళ్ళు మరి ఓపికతో నశించిపోయి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు, వారి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఓర్పు ఎంతో గొప్ప మేలులను ఫలితాలను అది ఇస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఓర్పు ద్వారా వాగ్దాన ఫలం పొందుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ 15వ వచనం చూసినట్లయితే ఒక మాట చూస్తాం. ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అని రాయబడింది. ఎవరు అయినా ఆ మాట నమ్మాడు? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. 11వ వచనం చూసినట్లయితే
దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు తోడు అని ప్రమాణం చేయలేక పోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందెను. అబ్రహాము ఓర్పుతో సహించాడు, దేవుడిచ్చిన వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత ఈరోజు తన సంతతి ఆ ఫలాలను అనుభవిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు నా ఓర్పుతో ఎదురు చూశాడు అబ్రహాం, వాగ్దాన పుత్రుడని ఇస్సాకుని పొందుకున్నాడు. వాగ్దానంతో ఎదురు చూశాడు అబ్రహాం, వాగ్దానం ఇచ్చిన దేశాన్ని ఈరోజు తన సంతతి స్వతంత్రించుకున్నారు. ఈరోజు నీ జీవితంలో నీ కాపురాన్ని కట్టాలన్నా, ఈరోజు నీ బ్రతుకులో విజయం సాధించాలన్నా ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. యవనస్తులు మరి యేసేపు వాగ్దానం పొందుకున్నాడు, కలకన్నాడు. ఆ వాగ్దానం పొందుకుంటానికి ఓర్పుతో సహించి 13 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఓర్చుకున్నాడు. ఆ తర్వాత వాగ్దాన ఫలమైనటువంటి ఆయన ఐగుప్తుని ఏలే ప్రధానమంత్రిగా వాగ్దానం పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా మరి విసుకకుండా, బైబిల్ గ్రంథంలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు విసుకవద్దు అంటున్నాడు ఆయన. విసుకవద్దు, విసుకుపోవద్దు, మరి ఓర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. నా భర్తతో నేను కాపురం చేయలేనండి, ఈరోజు ఈ బిడ్డలతో నేను ఏగలేకపోతున్నానండి, ఈరోజు నేను ఉద్యోగం చేయలేకపోతున్నానండి, నేను భరించలేకపోతున్నానండి సమస్యలు అని ఈరోజు నీ జీవితంలో ఓపిక నశించిపోయి దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని పోగొట్టుకోవద్దు. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్తాడు, 6వ అధ్యాయము 11వ వచనం, ఎబ్రీ రాసిన పత్రిక, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని ఆయన అంటున్నాడు, స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీరు నిరీక్షణ పరిపూర్ణమగునట్లు మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవాలని ఆపేక్షిస్తున్నాను అంటున్నాడు. మీరు ఓర్పు కలిగి ఉండాలంట. మీరు ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకుని అంటున్నాడు. ఈరోజు ఎంతో మంది భక్తులు ఓర్చుకొని ఓర్పు ద్వారా వాగ్దాన ఫలం పొందుకున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం తప్పనిసరిగా నీ జీవితం నెరవేరుస్తాడు. తప్పనిసరిగా నీ కార్యం ప్రభు చేస్తాడు. ప్రభు సన్నిధిలో ఓర్చుకో, ఆ వాగ్దానం ఫలను స్వతంత్రించుకోబోతున్నావు. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతమైనటువంటి మేలును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఓర్పు ద్వారా భక్తులు వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభు, ఏ బిడ్డైతే నాయన ఈ సమస్యలు ఓర్చుకోలేక నాయన విసిగిపోయి వేసారిపోయి నా బ్రతుకు ఎందుకు అంటున్నారు ప్రభా, వారందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఓర్చుకుని ప్రభా, ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకునే బిడ్డలుగా దీవించమని సహాయించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.